మీ దగ్గర ఒక 5,000 లేదా 10,000 ఉన్నా కూడా మీరు ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు యాజ్ ఎ బిగినర్గా. బట్ కానీ థంబ్ రూల్ ఏంటంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని ఒకటే సింగిల్ ట్రేడ్లో మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే, సో సపోజ్ అనుకుందాం మీ దగ్గర ఒక 10,000 క్యాపిటల్ ఉంది అని అంటే దాన్ని ఒక 5 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ యువర్ క్యాపిటల్ ఫస్ట్. ఓకే, సో ఎవ్రీ టైము మీరు ఒక 2,000 రూపీస్, అంటే మీ దగ్గర 10,000 ఉంది కాబట్టి 2,000 ఇంటూ 5 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 కాబట్టి సో ఎవ్రీ టైం మీరు ఒక్కొక్క 2,000 చొప్పున మీరు డీమ్యాట్లోకి యాడ్ చేయాలి. సో ఆ 2,000 రూపీస్తోనే మీరు ట్రేడ్ చేయాలి. సో మీ టార్గెట్ ఏముండాలి, అయితే ఆ 2,000 రూపీస్ జీరో అవ్వాలి, లేకపోతే ఆ 2,000 రూపీస్ డబుల్ అయ్యి మినిమం 4,000 అన్న అయి ఉండాలి. అప్పటిదాకా మీరు ఆ 2,000తోనే క్యాపిటల్ స్టార్ట్ చేయాలి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు మంత్లీ కానీ లేదంటే వీక్లీ కానీ స్టార్టింగ్లో ట్రేడ్ చేశారంటే ప్రీమియమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మోస్ట్లీ మంత్ ఎండ్ లేదా మీకు వీక్ అంటే ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నప్పుడు ట్రేడ్ చేస్తే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ తక్కువ కాబట్టి సో మీకు ప్రీమియం కూడా రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. అట్ ద మనీ కానీ లేదంటే నియర్ ఓటీఎం కానీ, అంటే మరీ అంత ఫార్ ఓటీఎం కాకుండా నియర్ అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇలాంటివి మీరు ట్రేడ్ చేయాలి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మంత్ స్టార్టింగ్లో కానీ వీక్ స్టార్టింగ్లో కానీ ట్రేడ్ చేయకుండా ఎక్స్పైరీ దగ్గరగా ఉన్నప్పుడు ఇంకొక 2 డేస్లో ఎక్స్పైరీ అవుతుంది అని అనగా మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఈ క్యాపిటల్ తోటి. సో ఈ రకంగా మీరు 2,000 చొప్పున ఒక 5 టైమ్స్ ట్రేడ్ చేసి మీ 10,000 క్యాపిటల్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రూల్ మీకు 10,000కి మాత్రం క్యాపిటల్ ఉందని కాదు, ఈవెన్ మీరు 10 lakhsతో ట్రేడ్ చేసినా కూడా ఈ రూల్ అనేది కన్ఫర్మ్గా ఫాలో అవ్వాలి. మన దగ్గర ఉన్న క్యాపిటల్ని మనం ఎన్ని ఎక్కువ పార్ట్స్లో స్ప్లిట్ చేసుకోగలిగితే అంత బెటర్. ఎందుకంటే టు ప్లే మల్టిపుల్ గేమ్స్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని, ఈవెన్ మన దగ్గర 1 lakh క్యాపిటల్ ఉన్నా కూడా దాన్ని ఎప్పుడు సింగిల్ ట్రేడ్లో అస్సలు ఇన్వెస్ట్ చేయకూడదు. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ పార్ట్లో స్ప్లిట్ చేసుకొని దాని తర్వాత ఫస్ట్ డిమాట్ అకౌంట్ నుంచి తీసేయాలి. అమౌంట్ డిమాట్ అకౌంట్ నుంచి తీసి స్ప్లిట్ చేసి సో ప్రతిసారి కొంచెం కొంచెంగా అమౌంట్ యాడ్ చేస్తూ ఉండి అయితే ఆ అమౌంట్ డబల్ చేయాలి, లేదంటే ఆ పర్టికులర్ అమౌంట్ జీరో అవ్వాలి. ఒకవేళ జీరో అయింది అంటే మళ్ళీ ఇంకొన్నాళ్ళు మీరు పేపర్ ట్రేడింగ్ చేసి మళ్ళీ ఇంకొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం గెయిన్ అయిన తర్వాత, మళ్ళీ కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఇంకొక పార్ట్ దాన్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు ట్రేడింగ్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా ఎవ్రీడే బిట్వీన్ 9 PM to 11 PM మన ఛానల్లో లైవ్ ఉంటుంది. సో ఆ యూట్యూబ్ లైవ్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లోనే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో లేకపోతే నా వాట్సాప్ నంబర్ 8500146267. సో ఈ వాట్సాప్కి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి. నా ఫ్రీ టైంలో నేను చూసి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.